దేవుడు ఒక్కరే, కానీ త్రిత్వములో కుటుంబమై ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనువారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు. తండ్రి చెప్పిన కార్యం ఎవరు చేస్తున్నారు? కుమారుడు. కుమారుడు పరలోకానికి వెళ్ళి భూలోకానికి ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏమయ్యారు చెప్పండి? మమేకమై మన కొరకు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మన కొరకు సర్వ సృష్టి కలుగు చేశాడు. కుమారుడైన దేవుడు మన కొరకు రక్షణ కార్యం నిర్వహించాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉండి మనల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, మనలను సంరక్షిస్తూ ఉన్నారు.